ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతో, ప్రార్థనతో, జాగరింపుతో దేవుని సన్నిధిలో కూర్చోడానికి దేవుడు సహాయపరిచిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కోడికలో చాలామంది ఉపవాసంతో నేను ఉపవాసంతో లేను విషయంలో నేను దుఃఖపడుతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఉపవాసంతో కొనసాగి తీరడానికి దేవుడు ఈ కాలంలో కృపావాసులు దయచేసి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆసక్తితో మనం కూర్చుందాం. ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో నుంచి మనం పరిశోధన కలిగి తీరుదాం. ఈ కాలంలో అధికంగా దేవుని యొక్క బిడ్డలు వెనుతిరిగే పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి వెనుతిరిగే విషయం గురించి, లేకపోతే దేవునిని విడిచిపెట్టి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నించే ప్రయత్నాలు దేనికి, దాని గురించి వాక్య లేఖనాల్లో మనం పరిశోధించుకు తీరుదాం. అధికంగా దేవుని యొక్క బిడ్డలు ఈ కాలంలో మన సంఘంలో మాత్రమే కాదు, అన్ని సంఘాల్లో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు దేవుని నమ్మేటట్టుగా నమ్మేసి దేవుణ్ణి మోసం చేసేసి, వాక్యాన్ని మోసం చేసేసి, ఆత్మీయతను మోసం చేసేసి వెనుదిరిగిపోతున్నారు. వారిని ఇంగ్లీష్లో బ్యాక్ స్లైడింగ్ అంటారు, లేకపోతే తెలుగు భాషలో వెనుదిరిగిపోవడం, లేకపోతే బీపు చూపించుకోవడం, లేకపోతే దేవునికి వ్యతిరేకపరిచిపోవడం అన్న విషయాలు మనం చెప్పుకు తీరవచ్చు. దానిని మనం చక్కగా తెలుసుకు తీరాలంటే యెరెమయా గ్రంథాన్ని చదివితేనే దాని గురించి మనకి సూటిగా మనకు అర్థమై తీరేది. యెరెమయా గ్రంథము ఇలాంటి ఒక పుస్తకము. ఆ గ్రంథములో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వ్యతిరేకంగా తీరారు, మారిపోయినట్టుగా బైబిల్ సెలవిచ్చి తీరుతున్నది. అలాగే ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు కూడా వెనుదిరిగిపోయి దేవునికి బీపి మొఖం చూపించాల్సిన దేవుని బిడ్డలు దేవునికి వెనుదిరిగి బీపి చూపించే ఒక ప్రయత్నంలోకి వెళ్ళి తీరుతున్నారు. అందుకే యెరెమయా గ్రంథాన్ని రాసిన ప్రవక్త అయిన యెరెమయా ఒక ఏడ్చిన ప్రవక్తగా దేవుని సమక్షతలో ఏడ్చి తీరుతున్నారు. ఈ పగటి వేళ దేవుని బిడ్డల జీవితంలో కన్నీరు రావాలి, ఈ ఏడుపు రావాలి. ప్రజలు దేవుని విడిచిపెట్టేటప్పుడు, ప్రజలు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యేటప్పుడు, ప్రజలు అనాత్మికులు అయ్యేటప్పుడు కన్నీరు రావాలి. రాలేకపోతే దాని అర్థం నువ్వు ఆత్మీకుడు కాదని. అందుకే యెరెమయా గ్రంథంలో ప్రవక్త ఏం చేసి తీరేది, దేవుని యొక్క సన్నిధిలో ఏడ్చుకొని గోజాడినట్టుగా బైబిల్ సెలవిచ్చినది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో, పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నిక పొందిన వారు కొంతమంది మాత్రమే. దాని అర్థం దేవుడు అందరినీ పిలిచారు, అందరూ కొందరు మాత్రమే ఏమై తీరేది, మిగిలి తీరేది. అదే రీతిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం చెప్తున్న మాట, చివరి వరకు ఓపికతో సహనముతో నిలబడిన వారు మాత్రమే గెలుచుకోగలిగి తీరేది, విమోచన పొందుకు తీరగలిగేది. అందుకే దేవుని బిడ్డలో వెనుదిరిగిపోవడం చూసినప్పుడు పిచ్చెక్కిపోవడం కాదు, విరక్తించుకోవడం కాదు. నీ జీవితాన్ని నీవేం చేసుకో, ఎంచుకున్న భావనలోకి తీసుకొచ్చు. నీ జీవితాన్ని ఏమో కాపాడుకు తీరడానికి ఉన్న ప్రయత్నాలు చేసుకు తీరాలి. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, నిలబడి తీరాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని విషయాలు మన మీదకి దాడి వచ్చినా చివరి వరకు నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. శంకరం ఊరికనే కాదు బైబిల్ పట్టుకొచ్చేది, బైబిల్ మనల్ని బలపరిచేది, ఆత్మశక్తి మనల్ని నడిపించేది. దానికోసం ఓపిక, సహనం కలిగే దేవుని బిడ్డలుగా ఉండి తీరాలి. అదే రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న ఒక మాట, అనేకులు అనుకుంటారు నేను నిలబడిపోతాను, దాని చేత కాదు, నీ సొంత శక్తి నీ బలం నిన్ను నిలబెట్టి తీరదు. పడిపోయేది సునిశ్చితంగా నువ్వు పడిపోయి తీరగలిగేది. నీ బలం నీ శక్తి కాదు, నిన్ను నిలబెట్టుకు తీరేది. నిన్ను నిలబెట్టుకు తీరడానికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అనుబంధం, దేవుడిచ్చిన సహవాసమే నిన్ను బలపరిచి తీరేది. అందుకే నువ్వు ఒంటరిగా నిలబడిపోతాను, ఒంటరిగా పోరాడు, ఏం పీకలేవు. నీ ఒంటరితనములో నువ్వు ఒక్కడివే మిగిలిపోయి తీరగలిగేది. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ప్రోత్సహించేది కలిసి ఉండి తీరాలి, ఐక్యత చెంది తీరాలి, ఐక్యతతో దేవుని యొక్క సన్నిధిలో వెతుకు తీరాలి. అలాగైతే నువ్వు పడిపోయే స్థితిగతి రాదు, నిలబడి తీరడానుకున్న స్థితిగతి దేవుడు మనకి ఏం చేసి ఏర్పరచుకు తీరేది. అందుకే సాతాను వెతికి తీరేది ఏ రీతిగా ప్రజలను ఏం చేసి తీరాలి, పడగొట్టి తీరాలన్న ప్రయత్నంతో ఉండి తీరినట్టుగా బైబిల్ సెలవిచ్చి చెందుతున్నది. అందుకే బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్దాం. యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో వెనుదిరుగుతున్న దానికి ఉదాహరణగా 2వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాట, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆ మాటలు చెప్పేది. వారు ఏ రీతిగా జీవించుచున్నారు అన్న మాట స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నది. యెరెమయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, రెండవ అధ్యాయం 13వ వచనమేనా? 2:13
అయితే తెలుగు భాషలో అది తప్పై ఉంది. ఇంగ్లీష్ భాషలో అది రాయబడిన మాట, నా ప్రజలు నా జీవము కలిగిన నీళ్లను విడిచిపెట్టి తీరి వారు ఇరిగిపోయిన బాణల్లో ఏం చేసుకున్నారు, నీళ్లను నింపుకు తీరారు. దాని అర్థం వెనుదిరిగిన మనుషులు వారి ఆత్మీయతలో ఏం సమకూర్చుకున్నది ఏ రీతిగా ఉన్నది, ఇరిగిపోయిన రాతి బాణలో నీళ్లు పెట్టినట్టుగా ఉండి తీరుతున్నది. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి నీ ఆత్మీక స్థితిగతి. ఈ రాతి బాణ అని చెప్పినది బైబిల్ గ్రంథములో ఆత్మీకులకు శోధించుచున్నట్టుగా కనిపిస్తున్నది. నీ యేసయ్య కానాను అన్న విందులోకి వెళ్ళినప్పుడు బయట ఉన్న రాతి బాణలను యేసయ్య ఏం చేసుకు తీరాలో లోనకొచ్చుకు తీరాలి. లోనకొచ్చుకొచ్చిన తీరిన కారణం ఏంటిదంటే వాటిలో ఏమై తీరడానికి, నీళ్లు నిండుగా ఉండి తీరడానికి. అలాగైతే ఇశ్రాయేల్ ప్రజలు వెనుదిరగడానికి ఉన్న మొదటి కారణం ఏంటో తెలుసా, నిర్లక్ష్యత ఉండబట్టి వాళ్ళు అనుకున్న నాకు ఈ నీళ్లు చాలులే, నేను తప్పిన ఈ గోతులో ఎంత నీళ్ళు ఉంటే చాలు, అదే నిర్లక్ష్యత కలిగి. రెండోదిగా 2వ అధ్యాయం 21వ వచనం చెప్తున్న ఒక మాట, వారు అడవి ద్రాక్షావల్లిగా మారి తీరారు. ఒక కాలంలో ఫలించిన ద్రాక్షావల్లి ఇప్పుడు ఏమై తీరింది, అడవి ద్రాక్షావల్లిగా మారి తీరింది. దాని అర్థం ఒక కాలంలో మంచి పంటలు వచ్చేది, మంచి ఫలం వచ్చేది, మంచి రీతిగా రుచి కలిగేది. ఇప్పుడు అది ఏమై తీరింది, ముళ్ళలతో మారిపోయింది, తుప్పలతో మారిపోయింది, అదేమైతే చేదుగా మారి తీరింది. అందుకే రెండోదిగా బైబిల్ చెప్పిన మాట, వారు ఏ రీతిగా మారి తీరారు, అడవిలో ఉన్న ద్రాక్షావల్లిలా వారు మారి తీరారు. అది ఏమై తీరేది, వింత కలిగేది, ఎవరికి పనికిరాని స్థాయి. ఈ కాలంలో దేవుని బిడ్డలు కూడా వెనుదిరిగిన వాడి జీవితంలోకి ఒకసారి తాకి చూడని వాడు నేను పుడుతాడు, వాడిలో నుంచి నీకే జ్యూసు దొరకదు, వాడి లోపల నీకే శ్రేష్టత కలిగదు. అదే వెనుదిరిగిపోయి దేవుని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వారి ఇంటికి వెళ్ళి మీరు మంచినీళ్ళు తాగండి, వారి మనస్తత్వం మీ పట్ల అనుకూలం ఉండదు, వారి జీవిత స్థితిగతి నీకేమైతే తెలియదు, ఏ రీతి కలిగే సుఖం కనిపించరు. వారు అనుకుంటారు నా ఆరాధన, నా ఆత్మీయత, నా ఇష్టం, నా కష్టం అనుకుంటారు. కానీ అవన్నీ బైబిల్ చెప్పేది ఇరిగిపోయిన ఒక పాత్రలో నీళ్లు పెట్టి తీరినట్టుగా. మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చెప్తున్నమాట, వారు అడవిలో తిరుగుతున్న ఒంటిగా మారి తీరారు. అడవిలో తిరిగిన ఒంటి అని చెప్తే ఇంకొక భాషాంతరం చెప్తే గాలి తిరిగి, ఎవరికి అంటే యజమాని లేని, లేకపోతే నాయకుడు లేని ఒంటిగా మారి. ఒంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఒంటి అరణ్యములో ఎవరికి పనికి వచ్చేది, అక్కడ ఉన్న నివాసులకు పనికి వచ్చేది. కానీ ఇప్పుడు ఎలా తిరిగిన దేవుని బిడ్డలు, దేవుని విడిచిపెట్టిన దేవుని ఇప్పుడు ఎలాగైపోయారు, ఒక ఒంటిగా మారి, అడవి ఒంటిగా మారి తీరారు. ఆ అడవి ఒంటి ఇప్పుడు దాని పని ఏంటిది, ఊరల్లా తిరగడం, అక్కడ ఎక్కడ దొరికినవన్నీ తినడం, పనికిరాని జీవితాన్ని జీవించుకు తీరారు. నాలుగోదిగా బైబిల్ చెప్తున్నమాట, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం, ఎనదిరిగిన దేవుని బిడ్డలు ఏ రీతిగా అడవి గాడిదలుగా మారి తీరారు. ఒక కాలంగా పనికొచ్చిన గాడిదగా యేసయ్యను మోసి, యేసయ్య కాడిని మోసి, యేసయ్యను సువార్తను మోసి, యేసయ్య ప్రవక్తలను మోసిన వీడు ఇప్పుడు వాడు ఏమైపోయాడు, ఒక అడవి గాడిదగా మారిపోయాడు. అడవి గాడిదకున్న ప్రత్యేకత దాని దగ్గరికి ఎవరిని రానివ్వదు, దాని పక్కకు వచ్చిన వాటిని అన్నింటినీ కూడా ఏం చేసి తీరేది, తొలగించుకు తీరేది, తొక్కేసి తీరేది, కాళ్ళతో తన్నేసి తీరేది. అందుకే వెనుదిరిగి వాడి దగ్గరికి వెళ్ళండి, ఒరే మమ్మల్ని కాస్త మొయ్యరా అంటే మిమ్మల్ని తన్నేది మీకు చూడు తీరొచ్చు. అందుకే చాలా మంది దేవుని బిడ్డలు ఇప్పుడు అడవి గాడిదలు అయిపోయారు. దేని వల్ల ఏ రీతి కలిగిన ప్రయోజనం లేదు, ఎవరికి నయా పైసా ఉపకారం లేదు. అందుకే కదా యేసయ్య తన శిష్యులకు ఎక్కడికి పంపించింది, పట్టణంలోకి పంపించి చెప్పిన మాట, పట్టణం లోపల కట్టబడి ఉన్న ఏముంది, ఒక గాడిద ఉంది. ఆ గాడిద ఒకప్పుడు కూడా ఏమై ఉన్నది, ఊరికి తిరిగిన గాలి గాడిద. దానిని ఏం చేసి తీరా, కట్టేసి ఉంచి తీరా. ఆ కట్టు ఉన్నబట్టే దానిని వెతికి తీరడానికి యజమానుడైన యేసయ్య వెంబడించుకొని వెళ్ళినట్టుగా బైబిల్ సెలవించి తీరుతున్నది. అలాగైతే నువ్వు కట్టబడిన గాడిదవా, లేకపోతే ఊరికి తిరిగిన ఒంటివా, లేకపోతే అడవి ద్రాక్షావల్లివా, లేకపోతే ఉట్టి పాత్రగా ఇరిగిపోయిన పాత్రలో ఉన్న నీళ్ళువా అన్నది పగటి వేళ నువ్వు పరిశోధించుకు తీరాలి. నీకున్న సంఘానికి నువ్వు ఆ రీతిగా ఉంటే దాని అర్థం నువ్వు ఎప్పుడూ సంఘం విడిచిపెట్టేసో, ఎప్పుడూ నీ మనస్తత్వం దేవుని వెనుదిరిగిపోయి రేపో మొప్ప టాటా బైబిల్ చెప్పేసే ప్రయాణంలో ఉన్నామని తెలుసుకు తీరాలి. తర్వాత ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదవగలిగి తీరినప్పుడు అక్కడ చెప్పబడిన మాట, ఒక స్త్రీ తన ఆభరణాలను వెయ్యకుండా లేకపోతే వెయ్యడానికి మరిచిపోయిన ఒక స్త్రీగా ఇశ్రాయేలుని బోధించుకుంది. దాని అర్థం మీరు అనుకుంటా బైబిల్లో రాయబడింది ఆభరణాలు వేసుకోవచ్చని. ఆభరణాలు వేసుకోమని బైబిల్ ఏం ప్రోత్సహించట్లేదు. అక్కడ ఒక ఉదాహరణ సరితంగా చెప్తున్నది. అంటే ఒక వివాహానికి సిద్ధమైన ఒక పిల్ల ఏ రీతిగా సిద్ధబాటు కలిగి ఉండి తీరుతున్నదో ఆ సిద్ధబాటును మర్చిపోయి తీరితే ఎవరు పెళ్లి కుమార్తె ఎవరు పెళ్లి కొడుకు బోధించలేని స్థితిగతి.
హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానుకున్నాను, వారు వారి ఆభరణాలు మర్చిపోయారు. తర్వాత చెప్పిన మాట దాని 32 వచ్చింది, కిందకి చదవగలిగితే వారి పెళ్లికి సిద్ధమై తీరిన పెళ్లి కుమార్తెలే కానీ వారికి ఏం లేదు, వివాహ వస్త్రము లేదు. దాని అర్థం వారు జీవిస్తున్నారు కానీ, వారు అందరిలో గుంపులో ఉన్నారు కానీ వారికి ఏం లేదు, వివాహ వస్త్రము లేదు. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలు కూడా జీవితం ఇదే రీతిగా మారి తీరింది. యేసయ్య కొరకు జీవిస్తున్నారు, యేసయ్య కొరకు నడుస్తున్నారు, యేసయ్య కొరకు అన్ని చేస్తారు కానీ వివాహం చేసేది ఎవరితో ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. పేరుకి మాత్రం చేసి యేసే నా దేవుడని ఒప్పేసుకున్నారు. యేసే దేవుడని ఏ రోజు చెప్పి దాని వల్ల ఆ రోజు దేవుడితో నువ్వు ప్రదానం చేసుకున్నావు అని అర్థం. దాని అర్థం నీ అసలు మొగాడు, నీ అసలు మొగుడు యేసయ్యే, నీకున్న వరుడు యేసయ్యే. ఆయన కొరకు జీవించి తీరాలి, ఆయనే నీకేమై ఉండి తీరాలి, సహాయకుడిగా మారితే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమై తీరింది, ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెగ్గొట్టేసి ఆయనకి ఇష్టం కానిది, ఆయనకి నచ్చలేనివన్నిటిని కూడా ఇప్పుడు ఏం చేశారు, వెనుదిరిగిన వాడు అలవాటు చేసుకున్నాడు. అందుకే 22:32 వచనంలో చెప్తున్నమాట, వారు వారికి ఉన్న వస్త్రాలు మర్చిపోయారు, వారికి ఉన్న ఆభరణాలు మర్చిపోయారు, వారికి ఉన్న జీవితానికి కల్పించుకున్నవన్నిటిని వారు ఏం చేసుకునే తీరారు, మర్చిపోయి తీరారు. అంటే అక్కర లేదు. అందుకే కదా బైబిల్ సాగించిన మాట, రక్షణ మనకు ఒక వస్త్రమే. ఆ వస్త్రాన్ని మనం ఏం చేసుకోవాలి, ఉతుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. నచ్చినప్పుడు కడుక్కోవడం కాదు, ప్రతిదినం లెగిచిన వెంటనే దాన్ని ఉతుక్కు తీరడానికి ప్రయత్నం ఉండి తీరాలి. కొందరు గలీజు దేవుని బిడ్డలు ఈ కాలంలో పుట్టాడు. ఒకసారి వేసి నమ్మేస్తే పోడు, ఒకసారి నమ్మేస్తే మీకన్నా బాగా నమ్మినాడు సాతానే, ఆడే వెళ్ళిపోవాలి. వాక్యం బాగా నేర్చుకోండి. రక్షణ ఒకసారి పొందడం, దానిని మనం ఏం చేసుకు తీరాలి, శుభ్రపరచుకు తీరాలి. బట్టలు కొన్నారని చెప్పేసి అలా బీరువాలో పెట్టేది ఏమవుతుందో మీ బట్టలు మీకే తెలుస్తాయి. అలాగే రక్షణ జీవితం కూడా దేవుడు మనకి ఆభరణంగా కృపావరాలను ఇచ్చారు. కృపావరం ఎన్ని కృపావరాలతో మనం డ్యాన్సులు చేస్తున్నాం, ఎన్ని కృపావరాలతో నిండడానికి. అందుకే కదా ఈ కాలంలో ఆరాధనలు, కూడికలు, ఆత్మికత చూడండి అన్నీ ఉంటాయి కానీ ఆత్మశక్తి ఉండదు. బ్యాండ్ బాజా అన్ని తెప్పట్లు గిప్పట్లు అన్నీ ఉన్నాయి కానీ ఏముండదు. ఆత్మశక్తి లేక ఆ రోజు వచ్చి ఎన్ని ఎగడాలు చేసినా ఏం పని, దేనికి నయా పైసా ఉపకారం. దాని అర్థం ఏంటో తెలుసా, ఎన్న తిరిగిన దేవుని బిడ్డలకి ఏం అక్కర్లేదు, పరిశుద్ధాత్మతో ఉన్న నిండుబాటు అక్కర్లేదు, పరిశుద్ధాత్మ ఇచ్చిన కృపావరాలు అక్కర్లేదు. రెండోదిగా పరిశుద్ధాత్మ వారికి ధరింపజేసిన రక్షణ వస్త్రం వారికి అక్కర్లేదు. యాకోబులాగా మారు వేషం వేసేసి ఏం చేసుకుందాం, దేవుని దగ్గరికి వచ్చి ఆశీర్వాదం పొందుకు తీరుదామన్నా ప్రయాణంలో దేవుని యొక్క బిడ్డలు మారిపోయి తీరారు. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం ఇదే, వెనుదిరిగిన దేవుని బిడ్డలకి ఏం అక్కర్లేదు, పరిశుద్ధాత్మతో అనుబంధం అక్కర్లేదు. రక్షణకు కావాల్సిన విధానాలు ఏవి వాళ్ళు ఏం చేసుకోరు, సరిపరచుకు తీరు. తర్వాత ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నమాట, వారి ప్రేమికులుగా మారి లోకాన్ని, దేశాన్ని, సమాజాన్ని ప్రేమించి తీరేంతటిగా వారి మనస్తత్వం ఏమి వ్యభిచారానికి దిగజారిపోయింది. ఒకప్పుడు దేవుని పేరట నమ్మకం కలిగిన వాడు, ఒకప్పుడు దేవుని నామమును ఆరాధించిన వాడు, ఒకప్పుడు దేవుని కొరకు జీవించిన వాడు ఇప్పుడు దేనికి అలవాటు అయిపోయాడు, వ్యభిచారం కింద పట్టపడ్డాడు. దాని అర్థం ఎవరితో వ్యభిచారం, లోకంతో వ్యభిచారం. దేవుని నామం పెట్టేసుకొని జీవించేదేమో లోకం. దానిని బైబిల్ సెలవిచ్చే మాట వ్యభిచారం అని. అందుకే దేవుని బిడ్డలారా వ్యభిచారం నుంచి బైబిల్ అందుకే స్పష్టంగా చెప్పి తీరేది. గలాత్య సంఘ బిడ్డలకి పిలిచిన పేరు ఓ అవివేకులైన వ్యభిచారులారా అని పిలవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, వారు దేవుని విడిచి దేవుడు కాని దానిని ఏం చేసుకున్నారు, ప్రేమించుకు తీరేంతటిగా అనుబంధం పెట్టుకు తీరారు. తర్వాత బైబిల్ సెలవిచ్చిన మాట, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం చెప్తున్న మాట, వారు ఈ కుక్కలుగా మారి తీరారు. ఏ రీతిగా కుక్క వాటిని తిరిగి తినేస్తున్నదో అదే రీతిగా వారి జీవితం మారిపోయి తీరుతున్నది. ఒకనాడు దేవుని కొరకు రక్షకుడిగా అంగీకరించి పాపాన్ని విసర్జించేసాడు, వెనుదిరిగిన వాడు మళ్ళీ అదే పాపాన్ని ఏం చేసుకొని నమ్మరేసుకొని తినేస్తున్నాడు. అందుకే కదా లూకా సువార్తల పుస్తకం 15వ అధ్యాయంలో బైబిల్ సెలవిచ్చిన మాట, తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత కుక్క వాంతి చేసి తిన్న అదే ఆహారం తిని తీరడానికి పందులతో కాపురం చేసుకు తీరారు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం ఇదే, వెనుదిరిగి పోతే నువ్వు ఆత్మీయతను విడిచిపెట్టేస్తావు, వెనుదిరిగి పోతే నువ్వు వ్యభిచారం చేయడానికి సిద్ధమై తీరుతావు. వ్యభిచారం అని చెప్తే దేవుణ్ణి మొగుడిగా పేరు పెట్టేసుకొని ఇంకొకరితో సంబంధం పెట్టడం అన్న దానిని వ్యభిచారం అంటారు. మరి మీరు వ్యభిచారం కాదు, మీరే తేలగొట్టారు, నాకు సంబంధం లేదు. నువ్వు యేసయ్యని నిజరక్షకునిగా అంగీకరించి నీ యేసయ్యని మించి దేనిని అధికంగా ప్రేమించిన దాని అర్థం నువ్వు దాంతో వ్యభిచారం చేస్తానంట.
అందుకే చాలా మంది ఏం చేస్తున్నారు, వ్యభిచార అనుబంధంలో పడిపోయారు. చాలా మంది వాంతులు తీరారు, పాత జీవితం ఏదో వదిలేశారు, దానిని మరలా కొనసాగించుకొని నడిపించే ఒక జీవితంలో ఎదురు తిరుగుతున్నది. ఇక మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో వెనుదిరిగిన వారి జీవితంలో జరిగిన పొరపాట్లు ఏంటో మనం చూద్దాం. లూకాసు వార్తల పుస్తకం 8వ అధ్యాయం 13వ వచనం చెప్తున్న మాట, వారి జీవితం ఏం లేదు, ఫౌండేషన్ లోతుగా లేనందున వారి మీదకి ఏమొచ్చింది, గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇల్లు ఏమై తీరింది, కిలిగిపోయి తీరింది. చాలా మంది వెనుదిరగడానుకున్న కారణం, మొదటి కారణం ఏంటో తెలుసా, లోతుగా వారికి ఏం లేదు, గ్రిప్ లేదు. దాని అర్థం లోతుగా వాక్యంలోకి దిగలేదు, లోతుగా పరిశుద్ధాత్మతో అనుబంధానికి లేదు, లోతుగా సంఘముతో అనుబంధానికి దిగలేదు, లోతుగా సేవకులతో అనుబంధంలోకి దిగలేదు. దాని వలన ఏమై తీరేది, ఈ రోజు రేపు బాయ్ బాయ్ చెప్పేస్తాం, ఈ రోజు ఉండి రేపటికి ఏం చేస్తాం, వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చెప్తారు, రెండో కారణం దేవుని యొక్క ప్రజలు దేవుని విడిచి తీరడానికి రెండో కారణం ప్రేమ. ఇప్పుడు ఏమైపోయింది, ఉట్టి అయిపోయింది, ప్రేమ లేని తనం. అందుకే ఇప్పుడు ఏం లేదు, ప్రేమ లేదు. ఒకటి సాక్ష్యం చెప్పినా కూడా వాడికి సహాయం చేయాలన్న మనసు రాదు, దాని అర్థం ఏం చచ్చింది, ప్రేమ చచ్చింది. అందుకే ప్రేమ ఉట్టి పేరుకే, దేవుని బిడ్డలో ప్రేమ ఉట్టి పేరుకే, ఆరాధనకున్నప్పుడు తప్ప తర్వాత నయా పైసాకి ఉపకారం లేని ప్రేమ. ఒకటి ఆరాధన లేచి చెప్పాడు, అయ్యో రోగంతో ఉన్నా, నా పిల్లోడు బాగోలేదు, వెళ్ళి కనీసం చూడాలన్నా ఇంకిత జ్ఞానం లేని దురాత్మ పొందిన జనం. పేజీలో చెప్పకపోయినా నాకు సంబంధం లేదు, బికాజ్ నేను మిమ్మల్ని మీ చేత ఏం చేయను, దొంగ వ్యాపారాలు చేయడం నాకు ఇష్టం. నీ మనసు ఉండే చెప్పుకో, లేకపోతే నువ్వు వదులుకో, నీ ఇష్టం, దాంతో నాకు సంబంధం. నేను ఎవరి దగ్గర బేరం కట్టుకోలేదు, నీ అల్లు వినాశ నేను మాకే, నాకు దాంతో సంబంధం లేదు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నా. 13వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నా కాబట్టి, ప్రేమ లేకపోతే వారు ఏ రీతిగా ఉన్నా, ఉత్తి సౌండ్ వస్తున్నా రెండు కంచంలా ఉండి తీరుతుంది. అందుకే ఈ కాలంలో గొప్ప పాటలే కానీ ఏం లేదు, ప్రేమ లేని పాటలే. సాక్ష్యాలు గొప్పగా, ప్రేమ లేదు. సువార్తలు గొప్ప, ప్రేమ లేదు. అందుకే దేవుని ప్రేమలో లేకపోవడం వారి లోపల ఏమిచ్చి తీరింది, ఉట్టితనానికి తీరింది. మూడోదిగా చెప్పుచున్న మాట మనం చూడగలిగితే, మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట, వారి లోపలికి ఏమొచ్చింది, వారి లోపల గర్వం వచ్చి తీరింది. అదే కదా 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నది, దేమా అని చెప్పిన ఒకనాడు దేవుని వెంబడించిన వాడు, కానీ కాలక్రమనే వారి జీవితంలో ఏమొచ్చి తీరింది, డబ్బు మీద ఆసక్తి ఎక్కువ వచ్చి తీరింది. అందుకే ఇలాంటి ఘోర హంతకులు సంఘం లోపల దిగారు, సంఘం లోపలే వడ్డీ వ్యాపారం. తర్వాత ఏ దేవుని సేవిస్తున్నారు. ఇప్పుడు కూడా కొందరికి తెలియదు ఏ రీతిగా సంఘంలో జీవించాలో కొందరు తెలియదు. సంఘం పాడవడానికి 99% ఒకే మాట, ఏం చేయండి, పాస్టర్ వడ్డీ వ్యాపారం చేసిన, విశ్వాస వడ్డీ వ్యాపారం, సంఘం మిరికిద్ది. దేవాలా తయారయ్యాడు. ఒకప్పుడు దేవుని కొరకు వాక్యం చెప్పినవాడు, ఒకప్పుడు దేవుని కొరకు జీవించినవాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా, ఆయన ఒక చోటికి స్వార్థ చెప్పడానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో బంగారం తవ్వే గని ఎక్కడ ఎక్కువ ఉంది. ఈడేం చేశాడు, పాస్టర్ పని మానేసి దేనికి వెళ్ళిపోయాడు, బంగారం గనికి వెళ్ళిపోయాడు. ఈ కాలంలో కూడా కొందరికి డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది. డబ్బు కోసం పాస్టర్ గారి ప్యానాలు తినేస్తారు, దేవుని ప్యానాలు. అందుకే కదా యేసయ్యను పరిశోధించుకు తీరడానికి సాతాను వచ్చిన ఒక పరిశోధన వచ్చి తీరింది. దేని విషయం గురించి, ఆరాధన విషయం గురించి. ఆయన వచ్చి చెప్పిన ఒక మాట, నన్ను ఒక్కసారి సాగిల పడితే నీకు ప్రపంచం మొత్తం రాసిద్దాం. నువ్వు ఎన్నిసార్లు సాగిల పడ్డావు అన్నిసార్లు ప్రపంచం రాసి ఇచ్చేసాడు నీ పేరు మీద. ఆ కట్టు మరి ఎలా ఎరగొట్టుకున్నా నువ్వే ఆలోచించుకో. ఒకటి నీ పేరు మీద ఆస్తి రాయించిన తర్వాత దాని పెనాల్టీ నువ్వే కట్టుకోవాలి. లేకపోతే ఆస్తి తిరిగి ఏం చేయాలి, అప్పగించుకొని తిరిగి. మరి ఆ శాతానికి నువ్వు ఎలాగ అప్పగించుకొని నువ్వే వివేచించుకో. ఒక ఆరాధన ఎగ్గొట్టేస్తే దాని అర్థం నువ్వు ఎవరికి లొంగేసినట్టు. అందుకే కదా ఒక ఆరాధన ఎగ్గొట్టి నాకు పశ్చాత్తాపం ఏం లేదు, గొప్ప అభిషేక్తులం మనం. ఒక ఆరాధన ఎగ్గొట్టితే లేదా పాస్టర్ గారు ఆడ పిచ్చోళ్ళే, ఎంత ధీమా. నువ్వు పాస్టర్ గారిని మోసం చేసేయి, విశ్వాసాన్ని మోసం చేసి, కానీ మోసం చేసేసి నువ్వు తెచ్చుకున్న ఒక సొమ్ము ఉంది కదా, ఆరాధన ఎగ్గొట్టేది నీ మీద ఒక ఆస్తి వచ్చింది. నేను కేవలం ఆదివారం ఆరాధన గురించి కదా, సంఘం ఎప్పుడెప్పుడు కూడుతున్నా అప్పుడప్పుడు విషయం చెప్తున్నాను నేను. దాని అర్థం ఎన్ని కోడికలు నువ్వు ఎగ్గొట్టావో అన్ని ఆస్తి నీ మీద రాసి ఉంది. ఎవరి ఆస్తి? ఆడి మిమ్మల్ని తన్ని నీ చేత వసూలు తీసుకుంటాడు.
అందుకే ఒక ప్రాణానికి విలువ ఉంది, ఒక ఆరాధనకి. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, దేమ మెల్లిమెల్లిగా డబ్బు సౌకర్యానికి ఆరాధనలు ఎగ్గొట్టికి తీరేంతటిగా ఉన్న ప్రయాణంలోకి తన జీవితాన్ని మార్చుకున్న. చివరిగా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చెప్తున్న ఒక మాట, వారి లోపల ఏమొచ్చింది? చేదు వచ్చి తీరింది. అందుకే ఇప్పుడు చాలా మందికి చిన్న మాట అంటే చాలు, ఆ సేదు బయటకు వచ్చేది. పాస్ గారు తిడితే సేదు వచ్చేది, విశ్వాసి తిడితే సేదు వచ్చేది. ఒకప్పుడు వీళ్ళు తిడితే సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు వైలెంట్. దాని అర్థం నువ్వు ఎప్పుడు వెను తిరగడానికి స్టెప్ వేసేసామని అర్థం. హల్లెలూయా. మంచి ద్రాక్షావల్లి అయితే అందులో నుంచి ఏమి వస్తుంది? మంచి తీగలు వస్తాయి, మంచి ఫలం వస్తుంది. ఇది ఇప్పుడు ఏమైపోయింది? చెడ్డ ద్రాక్షావల్లిగా మారి తీరింది. అందుకే ఇప్పుడు ఏమొచ్చే? చేదు వస్తుంది. అందుకే కదా ఒక ఆడింటికి పేద అయితే నేను రాను, ఈడింటికి పేద అయితే నేను రాను. చేదు. ఈ చేదు చేసుకొని నువ్వు సాక్ష్యాలు చెప్పేది, ఈ చేదు ఉంచుకొస్తే నువ్వు అన్యవాసాలు చెప్పేది, ఈ చేదు చేసుకొని నువ్వు అన్ని ఉపవాసాలు చేసేది. తప్పిపోయిన కుమారుడి మనస్తత్వం చేదు ఉండబట్టే ఆడి ఆస్తి ఆడికి, ఆ నాన్న ఆస్తి ఆడి సొంతం అనిపించింది. హల్లెలూయా. అందుకే చాలా మంది దేవుని బిడ్డల హృదయం లోపల ఏముంది? చేదు నిండుంది. చేదు నిండుందో లేదో తెలియాలంటే వాళ్ళ ఇంట్లో గృహపొడికి పెట్టండి. ఆడ అన్నం పెట్టాడా, కూర పెట్టాడా, అప్పుడు నీకు అర్థం అవుతుంది సేదా మంచిదా. హల్లెలూయా. లేకపోతే ఒకరింటికి ఆహ్వానించండి, వారు మీకు పెట్టే ఆహారంలో కనబడుతుంది ఇది సేదా మంచిదా. ఆ కడిగే పల్లెలో అర్థం అవుతుంది. కొందరు వంటలు బోల్డ్ ఉండేస్తారు, పీ మీద కూర్చున్న సామాగ్రి పేట మీద కూర్చున్న ప్రాబ్లం లేదు. అర్థం కాలేదు కదా. ఏగలు పీ మీద కూర్చున్నది, అది పేట మీదకి వచ్చిన ప్రాబ్లం ఉండదు. ఇప్పుడే చేదు ఉండబట్టే ఏగలు వస్తే నాకేది, దోమలు వస్తే నాకేది. చేదు లోపల ఉండి తీరితే చేదుతోనే అవతల ఉన్నోడిని ఏం చేసి తీరేది? పొడిచి తీరేది. అవతల ఉన్నోడిని వేదన పచ్చేది. అందుకే చాలా మంది దేవుని బిడ్డల మనస్తత్వంలో ఏమొచ్చి తీరింది? చేదు వచ్చి తీరింది. చేదు ఉండబట్టి సహోదరుడన్న దయ కూడా ఉండదు. అందుకే కదా ఇద్దరు దేవునికి ఆరాధన చేయడానికి వెళ్ళాను. ఒకటి ఆరాధన దేవుడు అంగీకరించిన, మరోడు ఆరాధన దేవుడు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టలేని తెలిసేది కాబట్టి చేదు వచ్చింది. ఈ చేదు రావడానికి ఉన్న కారణం ఏంటిది? ఇదే ప్రాబ్లం. ఆడి దేవుడు మెచ్చుకున్నాడు, వీడు మెచ్చుకోలే. ఆడ ఆరాధనకు ఆత్మశక్తి, నా ఆరాధన దిగట్లేదు, చేదులోన. ఆడి వాక్యం చదివితే అందరికి అర్థమవుతుంది, వీడు చదివితే అర్థం కావట్లేదు, చేదు ఉందిలోన. ఆయన చేత చదివితే ఈయన చేత పాస్టర్ ఆదికి ఎక్కువ అయిపోయి ఆ చేదులోన ఉంది. నీ ఇంటికి పాస్టర్ గారు వచ్చిన రోజులు తోచుకో, అప్పుడు అందరూ చెప్పుకు తిరగలేదు. ఇప్పుడు నువ్వు చెప్పుకుంది దాని అంతా నీ లోపల చేదు ఉంది. పాస్టర్ గారు నీ ఒక్కటి సొంతం కాదు, అందరికీ సొంతమే. నువ్వు ఒక్కడిని ప్రేమించుకోవడానికి అల్లకల్లం ఆయన 50 కుటుంబాలను ఒకే రీతిగా ప్రేమించుకొని ఒకే కంచంలో ఉంచి ఒకే రీతిగా భోజనం పెట్టి ఒకే నువ్వు చేదు పెట్టేస్తే ఆయన చేదు చేదు లోపల చేదు ఉండబట్టే ఏం లేదు. పార్టీలు అందుకే మొదటి కొరింథీ సంఘంలో మొదటి కొరింథీ రాయబడినప్పుడు 4 పార్టీలు సంఘాల లోపల. మన సంఘాల్లో తవ్వితే తెలుస్తాయి ఎన్ని పార్టీలు ఉన్నాయో. సుమారుగా సైంటిఫిక్ గా లెక్కలు చెప్తున్న ఇద్దరు కలిస్తే ఒక పార్టీ అయిపోతారట. అర్థం కాదు. ఇద్దరు కలిస్తే ఒక పార్టీ, అది సంఘంలో అయినా బయట అయినా. లోపల చేదు ఉందనుకో, వీడు కలిస్తే అవతల కల్పించేసి వీడు వాడికి కలిపి చేసినట్టు. అందుకే కదా పరుషులు చదువుకిలా మనసులో సేదు ఉండబట్టే సేదున్నోనే ఎదిగారు. ఎవరిని ఎదిగారు? ఇస్కరియోతుని ఎదిగారు. ఇంకెవడో దొరకలేదు. కారణం మిగతా వాళ్ళు ఏం లేదు, చేదు లేదు. యేసయ్య వాక్య పరిచయం చేస్తూ కూర్చున్నాడు. ఒక తల్లి వచ్చి చెప్పి, నా కొడుకుని ఎడం పక్క కుడి పక్క ఏం చేయి, కూర్చోబెట్టు చెప్పినప్పుడు యేసయ్య ఆ తల్లికి ఏం చెప్పారు? నేను అనుభవించిన వేదనలోకి వెళ్ళడానికి సిద్ధం అన్నప్పుడు ఆమె మరి ఎడమ వద్దు, కుడి వద్దు. ఈ శిష్యుల మధ్య చేదు ఉండబట్టే వారిలో నేను పెద్ద అన్న ఫీలింగ్ వచ్చింది. పేతురు అన్నాడు నేను పెద్ద, కారణం నేనే పోల్చుకున్నా యేసయ్య దేవుడు అని. మిగతా వాళ్ళు యోహన్ అన్నాడు లేదు నేనే పోల్చుకున్న యేసయ్యకి దగ్గర ఉన్నాను. ఈ మధ్యలో ఏమొచ్చి తీరింది? పెద్దరికం వచ్చి తీరింది. అప్పుడు యేసయ్య వారితో చెప్పిన మాట, పెద్దరికం కొరకు ఎంత పిచ్చెక్కిపోతున్నా లోన సేదు ఉందిరా ఆయన.
చేదు పోవాలంటే ఏం చెయ్యాలి? నడుము కట్టుకో. నడుము కట్టించుకొని ఏం చెయ్యాలి? లోపల ఉన్న చేదుని బయటికి రప్పించుకు తినడానికి నీళ్లు తీసుకో. నీళ్లు తీసుకెళ్ళి ప్రతి ఓడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయి? రప్ప రప్ప తొడిచి ఏం చెయ్యాలి? కడిగి నీ నడుము కట్టిన కట్టుని విప్పి దానిని తుడిచి వాడిని ఏం చేయాలి? మరక ఫ్రీగా చేయగలిగిదిరా. చేదు పోవాలంటే నువ్వు పరిచర్యలోకి దిగాలి. అర్థం కాలేదు. నీకొక్కడి పట్ల చేదు ఉందని చెప్పి వాడు కాలు కడిగి తుడిచి అని శుభ్రపరిచేంత వరకు నీ చేదు పోదు. మరి మీరు ఎలా చేదు పోగొడుతున్నారు నాకు తెలియదు. మన వాళ్ళతో 4 అన్ని భాషలు చెప్పే దూకేంత చేదు పోయే సీన్ లేదు. చేదుకున్న వేరు ఉంటుంది, చేదు అలాగే పోతుంది. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇదే. చేతిలో ఉంచేసుకొని వేరుని తెగొట్టకుండా వదిలే. వేరుని తెగొట్టండి. వేరుని తెగొట్టుకు తీరాలంటే ఒకరొకరికి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. మన సంఘం దౌర్భాగ్యం, ఇప్పుడు కూడా అయ్యగారికి భోజనం పెట్టలేని ఇల్లులు ఉన్నాయి. అయ్యగారు గొప్ప పేదనం చేది. ఎందుకే? చేతిలో ఉంచుకోండి. అయ్యగారికి మెతుకుడు అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితి. సంఘానికి మెతుకుడు అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితి. చేదు. దాని అర్థం నేనే తినాలా, నా కుటుంబం తినాలా, ఇంకెవరు ఏం చేయకూడదు. చేదు లోపల చేదు ఉంటే ఎవడికి నయా పైసా ఉపకారం ఉన్నాడు. తర్వాత చెప్తున్న మాట పాపం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చెప్తున్న మాట, కాన్స్టెంట్ గా వారు పాపము చేయుచున్నందునుక ఆ పాపం వారిని ఏం చేసింది? చిక్కుల్లో పెట్టేసి తీరింది. అందుకే ఇప్పుడు చాలా మంది దేవుని బిడ్డలకి ఏది పాపం కాదు తెలియట్లేదు. ఏది పాపం కాదు, ఒకటే పాపం తెలియదు. యేసయ్యని దేవుడు అని అంగీకరించకపోతే పాపం. ఇంకేది? ఉపవాస ప్రార్థన కూడికి ఉపవాసం మందిరేసి తినేసి వచ్చి సైలెంట్ కూతురు, అది పాపం. మరి నీ మనసాక్షి ఒప్పకపోతే నువ్వు దేవుని దూరంగా ఉన్నావు అని అర్థం. ఒక ఆరాధన ఉంది అని తెలిసి కోరుండి మర్చిపోయి కోరుండి ఎగ్గొట్టేస్తే అది పాపం. మరి మీ మనసాక్షి చెప్పట్లేదంటే నాకు తెలియదు. మీ సంబంధం మీరు చూసుకోవాలి. బైబిల్ స్పష్టంగా అలాగే చెప్పేది. మన బైబిల్ చెప్తున్నమాట, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ఏడల బైబిల్ చెప్తానంటే ఏం చేసినట్టు? పాపం కదా, వ్యభిచారం చేసినట్టు. దాని అర్థం అవతల ఒక అమ్మాయి భలే గుందరా అంటే నువ్వు ఆ అమ్మాయితో ఏం చేసావు? పడక రెడీ చేసుకున్నావు, పడుకున్నావు, అయిపోయిన పని వచ్చేసావు. అది పురుషులకు అయిపోయాడు. ఓ భలే ఉన్నాడు ఆ కుర్రోడు, సూపర్ అన్నావా, అయిపోయింది, క్రియ అయిపోయింది. మన దేవుని వెళ్ళడానికి ఇదేం పెద్ద కీ ఏం కాదులే, కీయే. ఇప్పుడు ప్రైజ్ రాడు అల్లెలియా అనివాసం అది ఒక పోస్టర్ ని చూసి వచ్చి ఖరీదు పోస్టర్ వచ్చి అంత సూపర్, నీకేం అవసరం, చూసావు అయిపోయావు, పలకడానికి ఎందుకు మళ్ళీ? అందుకే దేవుని మెడలకి అది ఒక పాపముగా బైబిల్ చెప్తున్నమాట. దేవుని యొక్క పరిచర్యను ఏం చేయకూడదు? అలక్ష్య భావంతో, నిర్లక్ష్య భావంతో ఏం చేయకూడదు. వాక్య పరిచర్య చేయమని నాకే ప్యానం తినేస్తాం. ఎందుకు నువ్వు కలిగి పాపం చేసి చెప్తున్నావు? ఏ మనస్తత్వం నిర్లక్ష్యం. ఒక పాట పాడినట్టు విసిగిపోయి తీసేస్తాడు, పాపం. కారణం ఏంటిది? నిర్లక్ష్య భావం. భాష గారు చెప్తారు, పద స్వార్థకి వెళ్తామమ్మ, చీ నాకు ఇష్టం లేదు, డబ్బు లేదు, ప్యానల్ తినేస్తాడు. నిర్లక్ష్యం, పాపం. బైబిల్ని అధికంగా చదవడానికి మొదలెట్టేసరికి పాపానికన్నా తీవ్రత అర్థమయ్యేది. మరి మీకు అర్థం కావట్లేదంటే మీరు వాక్యం కాదు చదివేది, మీరేదేం కాదు. పోయిన రోజు ఒక పాస్టర్ గారితో ఒక మీటింగ్ లో వెళ్ళి కూర్చున్నప్పుడు పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, ఎప్పుడో 1983లో ₹3 ఒక్కడి దగ్గర నుంచి ఏం చేసుకున్నారు? అధికంగా తీసుకున్నారు. ₹3 ఆయన చేతిలో అంటే ఆయన 10 ఎంతో ఇచ్చాడు, ఏదో కొనమన్నాడు, ₹7 అయ్యింది. ₹3 ఈయన చేతిలో ఉంచేసుకున్నా మనకెందుకులే అని చెప్పేసి ఉంచుకున్నాడు. 30-40 సంవత్సరాలు దాటిన తర్వాత పశ్చాత్తాపడి కూర్చొని ప్రార్థన చేసినట్టు దేవుడు ఆయన గుర్తుపెట్టారు. వదలలేని ఒక ₹3 ఇప్పుడు కూడా కేకేస్తుందిరా. ఆ రోజు ఆయన పడుకోలేకపోయాడు. రాత్రి అంతా ఫోన్లు చేసి అందరు కూడా, ఒరే ఆడు ఎక్కడ ఉన్నాడు రా, అడ్రస్ ఎక్కడ ఉందిరా, ఆడిని ఎక్కడ కలవాలరా, సొంత ఈడు ఎక్కడ ఉన్నాడు, ఏదో విదేశాల్లో ఉన్నాడు. ఈయన ఫోన్ చేశాడు. రే నీ అడ్రస్ కాస్త పంపించరా,
ఏందిరా అంటే, లేదురా ఓ 3 రూపాయలు నేను దొంగిలించుకొని ఉంచాను, 40 సంవత్సరాలు ఇది వడ్డీ పెరిగిపోయింది, ఇప్పుడు ఎంత నేను తెచ్చాలో నాకు అర్థం కావట్లేదు. ఆడన్నాడు, ఎంత కొత్త పంపించారా అన్నాడు. ఈయన ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి పంపించేసి ఆయనకు దొరికినంత వరకు ఈయనకు మనసారి తెలియదు. అప్పటి వరకు దేవుడు కూడా, దేవా 3 రూపాయలకి 300 ఇచ్చాను, కానీ ఆయన చేతికి అంది, ఆయన పుచ్చుకొని ఆయన థ్యాంక్స్ అని చెప్పినంత వరకు నేనేం చేయలేదు. నాకు అది ఏం అంగీకరణ కాదు. అప్పటి వరకు అన్నది అది పాపం అన్నది. ఆయన ఎప్పుడు డబ్బులు పుచ్చుకున్నాడు, అప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, దేవా ఈ పాపానికి పరిహారం దేవా నీ రక్తం ద్వారా జరిగిందిరా. మనం అన్ని దొంగ వ్యారాలు చేసేసి క్షమాపణ అడగకుండా పాపాన్ని ఏం చేస్తున్నాం, సింప్లిఫై చేస్తున్నాం. ఈ కాలంలో దేవుడు ఎవ్రీథింగ్ ఈ సింపుల్. పాపాన్ని కూడా ఏం చేశారు, సింపుల్ చేశారు. అది ఒక పాపముగా ఎవరికి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. హలో, దేవుని బిడ్డలు షాప్ పెట్టొచ్చా? దేవుని బిడ్డలు షాప్ పెట్టొచ్చా? పెట్టండి, ఎవరొద్దన్నారు. కానీ దేవుడు నిషేధించిన దాన్ని ఏం చేయాలి, తీయగలగాలి. లైక్లో జరిగిన విషయమే. ఒక విశ్వాసి 5 లక్షల రూపాయలు అప్పు తెచ్చేసుకొని షాప్ పెట్టుకున్నాడు. పెట్టుకొని పాస్టర్ గారికి అన్నాడు, అయ్యా నేను బడ్డీ షాప్ పెట్టుకున్నాను. ఓకే, వెరీ గుడ్. పాస్టర్ గారు అన్నాడు, ఇనాగ్రేషన్కి 2 రోజుల ముందు నన్ను పంపించి నేను వస్తాను, చెకింగ్ చేస్తాను. సరే అయ్య గారు. ఈయన వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మొత్తం చెకింగ్ చేసేసి పలానా సామాన్లు అన్నీ ఏం చేయవు. ఆ సామాన్లు ఎక్కువ ఉన్నాయి, మిగతా సామాన్లు తక్కువ ఉన్నాయి. అది ఏం చేయలేవు, అమ్మలేవు. అప్పుడు ఆయన అదేలా సాధ్యం, దానికోసమే కదా ఇది నేను పెట్టాను. ఆ మనిషి ఆమె చెప్పాడు, సరే అయ్యా రేపు ఇనాగ్రేషన్ మీరు రావద్దు, మొహమ్మద్ చూసి చెప్పేశాడు. మంచోడు. మరి అవతలకి వెళ్ళి ఇంకో పాస్టర్ గారు మీరు ఒకసారి వచ్చి ఇనాగ్రేషన్. ఆయన నువ్వు గంజాయి కూడా అమ్ము, బ్రాండీ కూడా అమ్ము, సారా కూడా అమ్ము, వ్యసనం కూడా అమ్ము, మొత్తాన్ని ప్రార్థన చేస్తాను, వెళ్తాను. ఆయన ఇప్పుడు కూడా షాప్ సూపర్గా పెట్టుకుని ఆయన ఆ సంఘానికి వెళ్తాడు. అవతల సంఘం మానేశాడు. లిబరలైజింగ్ సింగ్, పాపానికి ఏం చేశారు, సులభపరిచేశారు. అందుకే దేవుని బిడ్డలు గంజ వ్యాపారాలు చేస్తున్నారు, మందు వ్యాపారాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలు చేయొచ్చా? నువ్వు తాగలేనప్పుడు వ్యాపారం ఎలా చేసేస్తావు? నువ్వేమో దేవుని ఆలయానికి వెళ్ళేది, నువ్వేమో కూతురు అంతే ఇంకేట్ లాభం. నువ్వేమో బట్టల షాప్ పెట్టావు, బికినీ అమ్మొచ్చా? అమ్మలేవు. కారణం ఏంటిది? అది నీ బైబిల్ నీకేం చేయట్లే, ప్రోత్సహించట్లేదు. అందుకే పాపానికి ప్రజలు ఏం చేశారు, లిబరలైజ్ చేసేసారు. అందుకే అలా చేయడం వలన ప్రజలు ఏమైతున్నది, వెనుతిరగడానికి త్వరపడిపోతున్నారు. తర్వాత బైబిల్ చెప్తున్నమాట, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16, 17 వచనం చెప్తున్నమాట, సత్యము లేకపోవడం వల్ల ప్రజలు ఏమైపోతున్నారు, వెనుతిరిగిపోతున్నారు. అందుకే వారి జీవితంలో ఏం లేదు, సత్యం లేదు, ట్రూత్ లేదు. అందుకే ఎపిసి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, సర్వాంగ కవచంలో ఒక ఆయుధం చెప్పబడినది ఏంటి, సత్యం అన్న. ఏం కట్టుకోవాలి, బెల్ట్ కట్టుకోవాలి. కొందరికి బెల్ట్ లేదు, అందుకే నెక్కరు ఊడిపోతుంది. పరిశుద్ధ వివాహం అని తెలుసు, అపవిత్ర వివాహం చేసేసి బెల్ట్ కూడా తీసేసావు. హలో, నీకు తెలుసు ఆరాధన ఎగ్గొట్టకూడదని, అది సత్యం. నేను ఎగ్గొట్టేసావు, బెల్ట్ తీసే వచ్చింది. యేసయ్య చెప్పిన నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. ఆయనలో మొత్తం సత్యమే ఉన్నది, ఏం లేదు, కాస్త కూడా అబద్ధం లేదు. సాతాను గురించి బైబిల్ చెప్తున్నది, ఆయన అబద్ధికుడు, మోసకుడు, హంతకుడు అని బైబిల్ చెప్తున్నది. అలాగైతే ఈ కాలంలో దేవుని బిడ్డలకి సత్యాన్ని కప్పి పెట్టేసి అబద్ధానికి ఏం చేస్తున్నారు, చోటీ చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కదా యేసయ్యని పట్టుకునేటప్పుడు రాజు అడిగాడు, సత్యం అనగా నేను మీకు సత్యం అంటే ఏంటి, వాట్ ఈస్ ట్రూత్? యేసయ్యను ముందు పెట్టుకొని యేసయ్య అడుగుతున్న సత్యం అంటే దాని అర్థం సత్యాన్ని పోల్చుకోలేకపోవడం. ఓ లార్డ్, సత్యం ఉన్న కాడే యేసయ్య నిలబడగలిగేది. సత్యం లేని కాడ ఎందుకు దేవుని మీద కోర్టులకు వెళ్ళట్లేదు? మనకు అన్ని కోర్టులోనే తిరిగేది. కారణం ఏంటి? అక్కడ మనకేం దొరకట్లేదు. ఆ కోర్టు వ్యవస్థలో నీకు యేసయ్య కనబడ్డు. యేసయ్య నిలబడిన పక్షంలో ఆయనే కోర్టు, ఆయనే న్యాయాధీశుడు, ఆయనే అడ్వకేట్, ఆయనే అని. ఆయనను పోల్చలేని వాడే కోర్టులు ఇమ్మంటే అంతా తిరిగేది. అందుకే
దేవుని బిడ్డలకు ఇప్పుడు కూడా సత్యం అంటే ఏంటో ముందు ఏదైనా పోల్చి అప్పుడే నీకు సత్యం అర్థమయ్యేది. సత్యముతో అనుబంధం ఉంటేనే మనకేమో అర్థమైతేది. సత్యముతో ఉన్న అనుబంధం మనకు అర్థమైతుంది. ఈ పగటి వేళ యేసయ్యని బాగా ఎరగండి, అప్పుడే మీకు సత్యం అంటే ఏంటో అర్థమైతేది. యేసయ్యని ఎరిగి తీరితేనే సత్యం అన్న దట్టి ఏం చేసుకోగలిగింది, కట్టుకోగలిగి తీరేది. సత్యం అన్న దట్టి కట్టుకోగలిగి తీరితేనే సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాడగలిగేది. యుద్ధానికి వెళ్ళినోడు ప్యాంటు జారిపోతే ఎలా ఉంటుంది? కొందరికి సప్పట్లు, కొందరికి కేకలు, కొందరికి సౌండ్లు, కొందరికి పొడిచి చంపేయడం అనుకునే అవకాశం. చాలా మంది దేవుని బిడ్డలకి ఏం లేదు, సత్యం లేదు. ఆరాధనలు, అందుకే బైబిల్ చెప్తున్నా, మీరు దేవునికి ఆరాధన చేసేటప్పుడు ఏమన్నాడు? సత్యముతో నిజాయితీతో దేవునికి ఏం చెయ్యాలి? మన ఆరాధన కూడా దొంగ ఆరాధనే కదా. మన ఆరాధన కూడా డూప్లిఫై ఆరాధన, 3 గంటలకు ఒదిగించేసే ఆరాధన. మన ఆరాధన అండి అది కదా. 10:30 అయిపోతే మూటలు మూసేస్తారు. 10:30 అయిపోతే 11 అయితే పాస్టర్ గారు గొంతు పీసుకెళ్ళడానికి రెడీ కూర్చుంటారు. అంటే దాని అర్థం సత్యముతో ఏ అనుబంధం లేదు. ఎంత త్వరగా వదిలేం చేసుకొని వెళ్ళిపోవాలి. అందుకే బైబిల్ చెప్తున్న సత్యము లేక ప్రజలు ఏమైతే దారి తప్పిపోయితేనేది, త్రోవ తప్పుకుపోయితేనేది. అందుకే దేవునికి కూడా సత్యానికితో నీకు అనుబంధం ఉండాలంటే యేసయ్యతో మంచి అనుబంధంలోకి రావాలి. అందుకే కదా బైబిల్ సెలవిచ్చిన మాట, నికోదేము అని చెప్పిన ఒక మనిషి యేసయ్యని కలవడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన న్యాయ అధ్యక్షుడే, తీర్పులు తీర్చిన వాడే, అధికారంలో శ్రేష్ఠ యోగ్యుడే. కానీ ఆయనకు అర్థమైతే అందులో ఏం లేదు, నిజాయితీ లేదు, సత్యం ఎవరిలో ఉంది. అందుకే ఆయన కనిపెట్టుకుని పొగలు రాలే. పొగలు వస్తే అందరికి తెలిసిపోవాలి. ఏమెంచుకున్నాడు? అర్ధరాత్రి ఎంచుకున్నాడు యేసయ్యని ఏం చేయడానికి. యేసయ్యతో కలిసి తీయడం అనుకున్నాడు. ఎవరికి? ఒరే బాబు, యేసయ్యతో దగ్గరికి వచ్చి అందరినీ గురించి తెలిసిపోతుంది. దాచిపెట్టి ఉంచలేవు. సత్యం ఎక్కడుందో అబద్ధానికి అక్కడ ఏముండి తీరుదు, లయావేశం చోటు ఉండి తీరుదు. అర్ధరాత్రి యేసయ్యని కలవడానికి వచ్చిన వాడికి ఆ రోజు రాత్రి అర్థమైంది ఆయనలో సత్యం ఉంది. ఆ సత్యం ఉంది కాబట్టి ఆడికి గుండె ధైర్యం వచ్చింది. ఎవడు యేసయ్య సమానం అడగలేడానికి కూడా ధైర్యం లేనప్పుడు ఈడెళ్ళి సమానం ఇవ్వండి అని అడిగారు. మన వాళ్ళైతే ఆ కాలంలో మా విశ్వాసం గట్ట ఉంటే ఎప్పుడు జంపు తినాను, శవము వద్దు, యేసయ్య వద్దు, రొట్టి గట్ట యేసయ్య గట్ట గోపు తినేసారు. ఆయన సమానం అడగడానికి రొట్టి తిన్న ఒక్కడు లేడు, తన తోటి కూడా శిష్యు కూడా లేడు. దాని అర్థం సత్యం చాలా కఠినమైనది, అది అంగీకరించి తీరడానికి చాలా కష్టమైనది. తోటి శిష్యులు కూడా ఏం చేయలే, అడుక్కోవడానికి సత్తా చూపించలేదు. వెనదిరిగే వాళ్ళ లిస్ట్ ఎలాగుందో ఊహించుకు తీరండి. ఈ కాలంలో యేసయ్య సస్తే సొంత పాస్టర్ గారు సస్తేనే ఆయన సమానం అడగడానికి రాలేదు. పాస్టర్ గారు చచ్చిన ఒక్క సంఘబిడ్డ లేదు ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పడానికి. ఆయన చేతి నుంచి కుక్కి తిన్నారు. ఇప్పుడు రావాలి అలా ఆహ్వానించాలి సుమా. సత్యం లేదు, సత్యం చచ్చిపోయింది కాబట్టి సత్యాన్ని సత్యంగా ఏం చేసుకోలేకపోతున్నాడు, స్వీకరించలేకపోతున్నాడు. దానివల్ల ప్రజలు ఏమైపోయారు, త్రోవ తప్పిపోతున్నారు. ఈ పగటి వేళ నీ పరిస్థితిని నీవే ఒకసారి తలుచుకో. త్రోవ తప్పే అవకాశంలో తిరుగుచున్నావా? పాపాన్ని లిబరలైజ్ చేస్తున్నావా? లేకపోతే సత్యాన్ని అసత్యంగా ఎంచుకు తీరుతున్నావా? ఒప్పేసుకో దేవుని దగ్గర. అలాగైతే ఇది నీకు అవకాశం వెనుదిరిగిపోవడానికి. వెనుదిరిగే వాళ్ళ లిస్టులో నీ పేరు కూడా ఎక్కి తీరొచ్చు. అందుకే పగటి వేళ పరిశోధన కలిగి తీరండి. ఇక పగటి వేళ దేవుడు మనకి జీవం ఇచ్చినని జీవనది ఆయనని ఉంచుకు, ఆయన యొక్క నీళ్ళను అనుభవించుకు నీ హృదయాన్ని తెరవాలి, నీ శరీరాన్ని తెరవాలి, నీ మనస్థితిని తెరవాలి. అందుకే దాని కొరకు తయారై తీరు. లేకపోతే దౌర్భాగ్య స్థాయిగా దేవుని నేను వెనుదిరిగేవాడిగా మారి తీరుతావు. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. ఈ పగటి వేళ వెనుదిరిగే స్థాయిలో ఉన్న ప్రయత్నం అయితే ఈ పగటి వేళ పశ్చాత్తాపడు, ఈ పగటి వేళ ఒప్పేసుకో, ఈ పగటి వేళ క్షమాడగాల్సిన చోటుకెళ్ళి కాలు పట్టి క్షమాపణ అడుగు. ఈ పగటి వేళ ఎక్కడ వదులుకున్నావు అక్కడి నుంచి కట్టుకు తిరిగినా
ఎరమ్యా ప్రార్థన చేసినట్టుగా దేవుని సన్నిధిలో కన్నీటితో ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన. ఈ పగటి వేళ కన్నీరుని అతికి తీసుకోండి, కన్నీరు అతికి తీసుకోండి, కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి, వేడవండి. దేనికోసం? దేవా, ఎక్కడైనా నేను చేదైనది ఉన్నదా? ఎక్కడైనా నేను అడవిగాడిగా మారానా? ఎక్కడైనా నేను అడవి ఒంటిగా మారానా? ఎక్కడైనా నేను ఇరిగిపోయిన రాతి బాణలో నీళ్లు పెట్టినట్టు ఉన్నానా? ఎక్కడైనా నేను నా జీవితం దౌర్భాగ్యత చెందినట్టుగా ఉన్నదా? పరిశోధించండి. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. పశ్చాత్తాపముతో అంగీకరణ కలగడానికి మనసు కలిగిన వాడు నాతో కలిసి రావచ్చు, ఏకీపించవచ్చు, ప్రార్థన చేయొచ్చు. దేవుడు మీ మనస్తత్వముతో మాట్లాడిన దేవుడు. ఈ పగటి వేళ వెనుదిరిగే వారి గురించి మనం వినగలిగితేరా, వెనుదిరిగే వారి జీవితంలో ఉన్నది ఎక్కడైనా ఈ పగటి వేళ ఏ వాక్య సందేశమైనా నిన్ను తాకి ఉంటే ఈ పగటి వేళ ప్రార్థన చేసే చర్యలో పశ్చాత్తాపడి మారు మనసుకు తగి ఉన్న ఫలం పొందుకు తిరగడానికి ఈ పగటి వేళ ఒప్పేసుకో తీరు. లేదు నాకు అక్కడ నా ఇష్టం నా కష్టం, అయితే నీ ఇష్టం నీ కష్టమే, నాకు దాంతో ఏ సంబంధము లేదు. వాస్తవికంగా చివరిగా ప్రార్థన చేసే ముందుగా పరిశుద్ధాత్మ చెప్పిన లెక్క ప్రకారంగా దారి తప్పిపోతున్న త్రోవలో నువ్వు ఉన్నావా? నీ జీవితం దేవుని దగ్గర దూరం అయ్యే త్రోవలో ఉన్నదా? నీ జీవితం దేవుని కొన్ని అనుకూలంతో దూరంగా ఉన్నదా? ఈ పగటి గల చెప్పబడిన వాక్య సందేశం ఎక్కడైనా నీ ఆత్మీక స్థితిగతిని కదిపిందైతే అక్కడే నిలబడి ఈ పగటి వేళ పశ్చాత్తాపడి క్షమాభిక్ష కోరి ఈ పగటి వేళ దేవుని దగ్గర ఒప్పేసుకొని చెప్పు, దేవా సత్యం వైపు నేను తిరిగి చేరుతా, దేవా పాపాన్ని నిజాయితీగా అంగీకరించి తీరేంతటిగా జీవిత స్థాయిలోకి నేను వచ్చి తీరుతా, నీ పరిశుద్ధాత్మకు త్రోవ ఇచ్చి తీరేంతటిగా ఉన్న మనస్థితిని ఇచ్చి తీరుతా. అలా చేయగలిగిన వాడు నాతో కలిసి ఉందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి నీ వాక్య సందేశములతో దేవా మాట్లాడి తీరడానికి కృపావాస్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవా నీవు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా దేవా వెనుదిరిగే విషయం గురించి నేను చెప్పాను. ఎందరు అంగీకరించే నాకు తెలియదయ్యా. దేవా నిజాయితీగా పశ్చాత్తాప మనోభావంతో అంగీకరించుకొని పరిశుద్ధీకరణ పొందాలని ఆసక్తి పొందిన జనం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవ వారికి ఆ మనోభావాలను ఇచ్చినందుకు స్తోత్రం. అందులో నుంచి వారి విడుదల పొందినందుకు స్తోత్రం. వారి జీవితంలో క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఆత్మీకరంగా దేవునికి ఎదురుగా తిరిగి ముఖముతో ముఖం కోల్చుకొని దేవుని యొక్క సన్నిధిలో గుండె ధైర్యంతో కృపాసింహాసనం ఎదుటకు పరిగెట్టి తిల్లి తీరడానికి కృపావాసనం దానికి దయచేసినందుకు స్తోత్రం. అదే రీతిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవో ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని ధిక్కరించి మత్సరించి ఎదిరించేస్తాను. నాకు అక్కర్లేదులే, నాకు ఈ వాక్యంతో ఏ సంబంధం లేదు, నేను గొప్పోడిని, నేను ఆత్మీకుడిని, అలా ఆసక్తి కలిగిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవో వారి మీద నీ కటాక్షం రాకూడదు, వారి మీద నీ ఉగ్రత రాకూడదు, వారి జీవితం నాశనం కాకూడదు, వారి ఆత్మిక స్థితి దౌర్లభ్యంగా దేవా వారి కొరకు మేము దేవా నీ కాళ్ళ పొట్టి తిరుగుతున్నాం. వారిని క్షమించు దేవా, వారిని విడిపించు దేవా, మంచి మనస్తత్వం దయచేయం దేవా, మనసాక్షి దయచేయము దేవా, పశ్చాత్తాపముతో దయచేయము, ఏడుపుతో తీసుకెళ్ళము దేవా, వేదన పరిచి వారిని క్రమపరచుము దేవా. నీ సన్నిధిలో మేము నీ కాలు పట్టుకు తిరుగుతున్నాం దేవా. ఆ స్త్రీ యేసయ్య పాదములలో పడి దేవా తన జుట్టులతో నీ నూనెతో వంటి దేవా తుడిచినట్ల ఈరోజు దేవా నీ పాదము కింద పడి గోజాడుతున్నాం. నీ వాక్యాన్ని ధిక్కరించిన వారు, నీ వాక్యం వ్యతిరేకంగా మత్సరించిన వారు, నీ వాక్యం నాకు అక్కర్లేదని చెప్పేసి దేవా ఆరాధనలో కూర్చున్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి మీద దేవా నీ కృప వచ్చి తీరాలి దేవా, వారి మీద నీ సాన్నిధ్యత దిగి వచ్చి తీరాలి దేవా, వారు మారు మనసుకు యోగ్యులై తీరాలి దేవా, పశ్చాత్తాప పడే భావనలోకి వచ్చి తీరాలి దేవా. అలాగైనా వారిని దారి చేయము దేవా. అలా సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించుకు తీరడానికి కృపావాసన నాకు ఇచ్చినందుకు స్తోత్రం. వాక్యం వినడానికి బిడ్డలకు కృపనిచ్చినందుకు స్తోత్రం. వాక్యములో ఉన్న శ్రేష్టతమాలు గొప్ప ఫలింపునిచ్చినందుకు స్తోత్రం. దేవ అడిగి ఉన్నవన్నీ కూడా దేవ ఫలించినలాగా మారినందుకు స్తోత్రం. ఈ పగటి వేళ మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో మేము సమర్పించుచున్నాం, ప్రార్థన చేయించున్నాం దేవ. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప అద్భుతాలు జరిగి తీరును గాక. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.